బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని ప్రభుత్వ డెంటల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. తమ జూనియర్ విద్యార్థులను వేధించారనే ఆరోపణలపై 12 మంది ఫైనల్ ఇయర్ విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో నగరంలోని విద్యా సంస్థలో ర్యాగింగ్ భూతం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వ డెంటల్ కాలేజీ విద్యార్థులు ప్రస్తుతం బస చేస్తున్న ఉస్మానియా మెడికల్ కాలేజీ హాస్టల్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి సంవత్సరం బీడీఎస్ విద్యార్థులను సీనియర్లు శారీరకంగా మానసికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ సింగ్ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తాన్ బజార్ పోలీసులు 12 మంది విద్యార్థులపై తెలంగాణ ప్రొహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యాజమాన్యం తక్షణ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. విచారణ పెండింగ్లో ఉండగానే 6 ఫైనల్ ఇయర్ విద్యార్థులను 6 నెలల పాటు సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో మరింత మంది విద్యార్థుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ర్యాగింగ్కు పాల్పడే విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కాలేజీ నుంచి శాశ్వతంగా బహిష్కరించడంతో పాటు చట్టపరమైన శిక్షలు తప్పవని ప్రిన్సిపల్ హెచ్చరించారు. జూనియర్ విద్యార్థులు భయపడకుండా చదువుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాంటీ ర్యాగింగ్ కమిటీని మరింత బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. ర్యాగింగ్ చట్టం ప్రకారం దోషులుగా తేలితే విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, వారి సర్టిఫికెట్లపై కూడా ఆ ముద్ర పడుతుందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇట్లా 12 మెంబర్స్ మీద వాళ్ళు జూనియర్స్ పిల్లల్ని ర్యాగింగ్ చేస్తారని చెప్పేసి, సో దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అట్లేం లేదు, వాళ్ళ సీనియర్ పిల్లగాడు అతను కూడా సజ్జనేం కాదు, బీబీఎస్ ఉన్న పిల్లగాడు ఎవరైతే సీనియర్ ఉన్నారో అతను వీళ్ళని సపోర్ట్ చేయడానికి వెళ్ళి జూనియర్స్కి. సో అక్కడ వాళ్ళకి గొడవ జరిగిందని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేయడం అంటే వాళ్ళు అందులో అయితే ఒక 6 మంత్స్ నుంచి అని చెప్పి చెప్పారు మనకి. బట్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలు తెలుస్తాయి. ఇంటిమిడేషన్ ప్లస్ అతన్ని కొట్టినందుకు 323 సెక్షన్ తీసుకున్నామా 100 తీసుకొని విచారణ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం.